వినపడింది బావా. మరి వెళ్ళు. నిజంగానే వెళ్ళమంటావా? అవును. పైకి అంటున్నావు కానీ లోపల నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నావు కదా? అలా ఏం లేదు. నాకు తెలుస్తుంది బావా. లేదంటున్నాను కదా. లేకపోతే నాకు తగలాల్సిన బుల్లెట్కి నువ్వెందుకు అడ్డుపడ్డావు? అంటే లోపల నీకు నా కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఉంది. బయటికి మాత్రం కోపం ప్రదర్శిస్తున్నావు. నేనెక్కడికి వెళ్ళను బావా, నీతోనే ఉంటాను. ఆ టైంలో నీ స్థానంలో ఎవరున్నా నేను వాళ్ళకి హెల్ప్ చేసేవాడిని. అబ్బా, నాకు తెలుసు బావా, నేనంటే నీకు చాలా ఇష్టమని. ఇప్పుడేంటి, వెళ్తావా వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళనంటే వెళ్ళను. అమ్మా, అమ్మా. ఏమైంది నాన్న? మీరందరూ వెళ్ళారు, భూమి ఇక్కడే ఉందేంటి? అదేంట్రా అలా అంటావు? పాపం నీకు ఎలా ఉందో అని నేను రిలీజ్ అయిన దగ్గర నుంచి కంగారు పడుతూనే ఉందన్నయ్య. నాకు అవన్నీ అనవసరం రా, బయటికి పంపించేయండి. తనకి నువ్వంటే చాలా ఇష్టం రా, అందుకే అలా మాట్లాడుతుంది. సిస్టర్, సిస్టర్. చెప్పండి సార్. వీళ్ళ ముగ్గురు డిస్టర్బ్ చేస్తున్నారు, బయటికి పంపించేయండి. నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. మేడం, బయటికి వెళ్ళండి. డాక్టర్ గారు మళ్ళీ మా మీద సీరియస్ అవుతారు. ప్లీజ్ ప్లీజ్ మేడం, వెళ్ళండి. పదండి. చెర్రీ, నీ మీద ఎన్ని కళ్ళు పడ్డాయో దేవుడు చల్లగా చూశాడు. నువ్వు నిర్దోషిగా బయటికొచ్చావు. స్టేషన్లో ఎంత కష్టపడ్డావో, కడుపు కాల్చుకొని ఉంటావురా. తల్లిగా నాకు అర్థమవుతుంది. నీకిష్టమైన వంటలన్నీ చేశాను. ఈరోజు నీకు కడుపు నిండా పెడతాను. ఉండొస్తాను. రా చెర్రీ, రా భూమి, రండి. మమ్మీ, అయ్యో మమ్మీ, మమ్మీ, డాడీ. ఏంటా పూర్వ ఈ పిచ్చి పని? ఏంటిది? వదులు. తప్పు చేశాను బావా, చాలా పెద్ద తప్పు చేశాను. బంగారం లాంటి మా నల్లుండి పట్టుకుని అపార్థం చేసుకున్నాను బావా. లేదా పూర్వ, నీలాగే నేను కూడా అపార్థం చేసుకున్నాను కదా. నువ్వు అపార్థం చేసుకుంటుంది నన్ను బావా. ఈ నాటకాలన్నీ మనకి తెలియవని తన ఫీలింగ్ మావయ్య. అన్నింటికీ ఓ రోజు వస్తుందమ్మా. మీ మొహంలో ఉన్న ఈ ప్రేమ ఆప్యాయత నక్షత్ర మొహంలో లేదండి అత్తయ్య. ఐ మిస్ యూ చెర్రీ, ఐ మిస్ యూ సో మచ్. డాడీ,
నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇలాంటి మంచి మనిషికి భార్యగా ఉండే అర్హత నాకు లేదు డాడీ. చూడండి మావయ్య, కొత్త డ్రామా మొదలుపెట్టింది. తల్లి తెలివితేటలు పుణిగిపుచ్చుకున్న కూతురు కదా, ఆ మాత్రం ఉంటుంది. అపూర్వ 2.0. ఇంత మంచి మనిషి చేయి పట్టుకుని నడిచే అర్హత కూడా నాకు లేదు. ఇలా చెప్పి విడాకులు తీసుకుందామని ప్లాన్ చేస్తుందేమో. క్షమించే గుణం చెర్రీకున్నా, తీసుకునే గుణం నాకు లేదు డాడీ. ఈ జన్మకిలా ఒంటరిగా ఉండిపోతాను డాడీ. తప్పులు అందరూ చేస్తారు, సరిదిద్దుకునే అవకాశం కొంతమందికే వస్తుంది. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు నక్షత్ర. చెర్రీ, ఆ లిల్లీ మాటలు నమ్మి నువ్వు తప్పు చేశావనుకొని నీకు శిక్ష పడాలని కూడా అనుకున్నాను. ఐఎమ్ సారీ చెర్రీ. అయ్యో మోయ, మీరలా అనకండి. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే తన మన అని మీరు చూడరు. అదే మీ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. మీరేంటో నాకు తెలుసు మోయ. భూమి, నువ్వు ఈ ఇంటి ఆడబిడ్డగా ఇంటి గౌరవాన్ని కాపాడడానికి ఎంత కష్టపడుతున్నావో నాకిప్పుడు అర్థమైందమ్మా. ఆఖరి నిమిషంలో నువ్వు లిల్లీని తీసుకురాకపోయి ఉంటే ఈరోజు చెర్రీకి శిక్ష పడిపోయేది. భూమి ఇల్లారా. నువ్వు లేకపోతే చెర్రీ ఈ రోజుకి జైల్లోనే ఉండేవాడు. నువ్వు మా ఇంటికి రావడం మా అదృష్టం అమ్మా. భూమి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అదృష్టమే ఉంటుంది. కానీ ఆ విషయం చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. అసలు ఈ లిల్లీ వెనక ఎవరున్నారు? ఎవరిలా కుట్ర చేసి చెర్రీని జైలుకు పంపాలనుకున్నారు? నానా, ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్తే మీరు నమ్మరు. సాక్ష్యం కావాలి. లిల్లీ హాస్పిటల్లో ఉంది. స్పృహలోకి వచ్చిన తర్వాత తనే చెప్తుంది నాన్న. అవును మావయ్య, వాళ్ళు చాలా డేంజర్. పక్కపక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తారు. లిల్లీ చెప్పిన తర్వాతే మీకే ఓ క్లారిటీ వస్తుంది. వాళ్ళ పేర్లు బయటకొస్తే వాళ్ళని వదిలిపెట్టను. అవును మావయ్య, అస్సలు వదిలిపెట్టకండి.